వెల్కమ్ టు సౌజీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? బాగానే ఉంటారులే. అయితే ఈరోజు నేను ఏ కాన్సెప్ట్తో వచ్చానో చూసేయండి. మరి ఆగండి, పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చూసేయండి. సౌజీ, ఈ విషయం విన్నావా? ఏ విషయం? ఎప్పుడు వాగుడుకాయ అని అన్నప్పుడల్లా కాదని వాదిస్తావు కదా, ఇదిగో ప్రూఫ్స్తో సహా నిపుణులే చెప్పారు. ఏమని? నేను వాగుడుకాయనే? బా, చెప్పేదాకా పూర్తిగా విను. మా మగాళ్ళందరూ సగటుకి రోజుకు 2000 పదాలు మాట్లాడితే మీ ఆడాళ్ళు మాత్రం రోజుకు 4000 పదాలు మాట్లాడతారంట. నిజమేగా మరి? బాబా, ఎన్నాళ్ళకి నిజం ఒప్పుకున్నావే. నేను ఒప్పుకోవటం కాదు, ఇప్పుడు నేను చెప్పేది విని మీరు ఒప్పుకోవటానికి రెడీగా ఉండండి. నేనే ఒప్పుకోవాలి? ఇప్పుడు మీరేం చెప్పినా మేము వెంటనే లటుక్కుని క్యాచ్ చేసేస్తాం. ఎందుకు? మేము క్లవర్సం కాబట్టి. ఏంటి? అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పా, అది మీకు అర్థం కాల, వెంటనే ఏం చేశారు? ఏంటి అన్నారు, అవునా? ఇప్పుడు ఒకసారి నేను చెప్పింది మీకు అర్థం కాలేదు కాబట్టి దాన్ని నేను ఇంకోసారి చెప్పాలంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి. సో ఇందాక చెప్పిన దాని మీద ఇంకొంచెం పదాలు మాటలు అన్నీ యాడ్ చేసి ఇంత చేటభారతం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కానీ మేమేం చెప్తున్నామో మీ మట్టి బుర్రలకి అర్థం కాదు. సో ఇప్పుడు అర్థమైందా 2000 పదాలకి 4000 పదాలకి తేడా? ఆహా, కింద పడిన పై చేయి నీదే అంటావు కదే. నేను ఎందుకు కింద పడతాను? ఒకవేళ నేను కింద పడ్డానే అనుకోండి, సపోర్ట్ కోసం పడిపోకుండా ఉండడం కోసం ఫస్ట్ మిమ్మల్నే కదా పట్టుకునేది. సో నాతో పాటు మీరు కూడా ఆటోమేటిక్గా పడిపోతారు. ఇంత తెలివిగల పిల్లాన్ని దేవుడు ఇచ్చినందుకు రోజు ఆయనకి దండం పెట్టుకోండి. అది మానేసి ఎప్పుడు దీన్ని తెలివి తక్కువ దానిలా నిరూపిద్దామా, ఎప్పుడు దీన్ని మాటలతో పొడుద్దామా, ఎప్పుడు దీన్ని అవమానిద్దామా, ఇదే ధ్యాసలో ఉండిపోతే ఇలాంటి షాక్లే కొడతాయి. తెలుసా? అన్నట్టు ఇంకో విషయం తెలుసా మీకు? మా బ్రెయిన్లు ఎంత షార్ప్గా ఎందుకున్నాయంటావు? ఇంకెందుకు ఆలస్యం, అది కూడా నువ్వే చెప్పు, వెంటనే కదా నా పని. ఇప్పుడు మా ఆడాళ్ళు బేకుం జామునే లెగిసి వాకిలు ఉడ్చి ముగ్గేసి అంట్లు తోమి బట్టలు ఉతికి వంట చేసి అటు పిల్లల్ని చూసుకుని ఇటు ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకుని ఇటు వచ్చి మిమ్మల్ని లేపి ఇన్ని పనులు ఎట్ ఏ టైం మేము చేస్తున్నాం కదా. సో మాకు అక్కడే అయిపోతుంది కదా, యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్ అన్నీ అయిపోతున్నాయి. ఎందుకని? ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తున్నాం కాబట్టి. కానీ మీరు బద్ధకంగా 7:30-8 లేచి బలవంతంగా బరాబరా పళ్ళం తోమి కంగారుగా టిఫిన్ దడియలు నోట్లో వేసుకుని హడావిడిగా అందరినీ గాబరా పెట్టేసి ఇంట్లో వాళ్ళందరూ మైండ్లు తినేసి గాబరా పెట్టేసి ఉరుకులు పరుగుల మీద ఆఫీస్కి వెళ్తారు. అంత పెచ్చ మైండ్ మీద తిక్కగా ఆఫీస్కి పరిగెట్టడం వల్ల వచ్చేది పెచ్చ ఆరోగ్యం కాదు, అనారోగ్యం. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, బీపీలు అవన్నీ వస్తాయన్నమాట. అందుకే వచ్చే ఆరోగ్యం, ఆ తెలివితేటలు, ఆ యోగా, ఆ ప్రశాంతత ఇవన్నీ అప్పుడప్పుడు మీకు కూడా పంచాలన్న మంచి మనసుతో కాస్త ఇది చేసి పెట్టండి, లెగండి అని చెప్పి నేను అడిగాను అనుకో, నన్ను కూరగాయలు కోయమంటావా, నేను మోనార్క్ని అంటా. నా మంచితనం నీకు ఎప్పటికీ అర్థం కాదండి, కాస్త కూర కలపండి అన్నాను అనుకో, నేను మోనార్క్ని అంటా. నా మనసుని ఎప్పుడు అర్థం చేసుకున్నావు కనుక నువ్వు కొన్ని రోజంతా సెలవు వచ్చినప్పుడు ఏమన్నా చేద్దాం అనుకుంటారా? అది లేదు. ఆ ఫోన్ ఒకటి పట్టుకుని గుమ్మటాల్లా కదలకుండా కూర్చుని బొజ్జలు పెంచుతారు. ఏమన్నా అంటే వాళ్ళ మోనార్క్ని అంటాం. ఒక్క మాట నీకు చెప్పడం కోసం నీ దగ్గర ఇరుక్కుపోయి గిలగిల్లా ఆడిపోతున్నాను. వామ్మో, ఇన్ని మాటలా? చూసావా, ఇంత చెప్పినా నేనేదో నిన్ను సాధిస్తున్నాను, మాట్లాడుతున్నాను, నీ మీద నిందలేస్తున్నాను అని అనుకుంటున్నావు, కానీ నేను చెప్పింది ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించట్లా. వామ్మో, దీంతో ఇంకాసేపు మాట్లాడితే దాని మాటలన్నీ కరెక్టు, నేను మాట్లాడే అన్నీ రాంగ్ అని నా చేతే అనిపించింది. అంత టాలెంట్ ఉంది దీని దగ్గర. సరే, నాకు పని ఉంది, నేను బయటికి వెళ్ళొస్తా, బాయ్. నిందలేయటానికి రెడీగా ఉంటారు, నిజం చెప్తే మాత్రం ఒప్పుకోరు. అవునా? అదండి సంగతి. అర్థమైందా? మీకు కూడా 4000 పదాలతో చెప్పాలా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? వీడియో మొత్తం చివరిదాకా చూసిన వాళ్ళు మీకు నచ్చితే మీకు వచ్చిన అభిప్రాయాన్ని నా కామెంట్ బాక్స్లో వేసేయండి. ఓకే, ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, అంతవరకు బాయ్.